సిరుల మాగాని మన మంగంపేట తెలుగు తల్లి మణికిరీటం భారత మాత కంఠాభరణం అనంత కన్య సంపదకు నిలువెత్తు సాక్ష్యం ప్రకృతి మాత వర ప్రసాదాలకు సాక్షిభూతం అన్నమయ్య జిల్లా మంగంపేట ప్రాంతం. సృష్టికర్త సృష్టించిన అద్భుత కళా సృష్టిలో నవ్యాంగంలోని రూపతిద్దుకున్న తరుణంలో సంతరించుకున్న దివ్య భవ్య మంగళ రూపంలో మంగంపేట గరుడ రత్నగర్భగా ఖనిజ గర్భగా శివుల నేలమాలుగా అద్భుత కన్య సంపదను అంతరంగా భూగర్భాన దాచుకొని ఉన్నది, విస్తారముగా విస్తరించుకొని ఉన్నది. అంతేకాకుండా అదీను కాకుండా అరుదైన విలువైన లోహ కన్యమును తనలో తాను నింపుకొని ఉన్నది. దాని పేరే పులరి. విచిత్రమైన లోహ ఖనిజం, బంతిని పోలిన గోళా స్థూపాకార లోహం. ప్రపంచంలో భారత్, రష్యా దేశాలకే సొంతం. పులరి బహుళ ప్రయోజనకారి, అంతకంటే ప్రమాద రహితకారి, మూల్యములో వెలకట్టలేనిది, ప్రయోజనములో అంచనా వేయలేనది, నాణ్యతలో దూది కంటే తేలికైనది, దృఢత్వంలో ఉప్పు కంటే 250 రెట్లు ఎక్కువైనది, విలువలో బంగారం కంటే 150 రెట్లు పేదరికగలది. మనిషిని పీడించే, బెంబెలెత్తించే ఎయిడ్స్, క్యాన్సర్ జబ్బులకు, యుద్ధ విమానాలకు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లకు, స్పేస్ సెంటర్లకు, రాకెట్ ప్రయోగాలకు, కరెంటు పరికరాలకు, సోలార్ విద్యుతోత్పత్తికి అనేక ఉపయోగాలకు ఉపకరించే అపరూపమైన అమోఘమైన ఖరీదైన లోహ ఖనిజం పులరి. మానవాళికి, మానవ జాతి మనుగడకు, దేశ అభ్యున్నతికి అత్యంత కీలకమైనది పులరి. దశాబ్దాల తరబడి నిత్యం చిరులు పంటలు పండించుతూ, చిరులు రాసులు కురిపించుతూ మన రాష్ట్రాన్ని, దేశాన్ని సుభిక్షం చేస్తున్న, సుసంపన్నం చేస్తున్న మన మంగంపేట సిరుల మాగాని. మంగంపేట గురించి తెలియని వారికి కూడా తెలుసుకునేలా అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు మీకు అందరికీ. ఒక మనవి, కవిత గానం చేసేటప్పుడు కొంచెం నిశ్శబ్దంగా ఉండి కవిత విన్నారంటే కవిత గానం చేసే వాళ్ళకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. తర్వాత మదనపల్లి నుంచి ఆర్ రాఘవేంద్ర బాబు గారు సురభి నాటకాల పుట్టిండు అనే కవిత గానం చేస్తారు. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మహే. సురభి అనేటువంటిది ఒక కడప జిల్లాలో ఉన్నటువంటి ఒక గ్రామం. అక్కడ చాలామంది నాటకాలు చేసేవాళ్ళు, అటు తర్వాత సినీ రంగానికి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు, గొప్ప గాయకులు ఉన్నారు, నటులు ఉన్నారు. ఆ నటులందరూ వెనకబడిపోయారు. వాళ్ళను స్ఫూర్తిగా వాళ్ళను గుర్తు చేసుకుంటూ ఈ యొక్క వేదిక పైన ఒక చిన్న కవితను వినిపించాలనుకుంటున్నాను. సురభి జానపద కళల పుట్టినిల్లు, నాటకం రసాత్మకం, నాటకాంతం హి సాహిత్యం, వాక్యాలకు దృశ్య రూపం సురభి గ్రామం. వైఎస్ఆర్ కడప జిల్లా సురభి గ్రామం నాటక కళకు వెన్నెముక, నాటక రూపానికి మారు పేరు. మానసిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, సామాజిక మరియు రాజకీయ జ్ఞానాన్ని నాటక రూపంలో సామాన్యులకు అందించిన సరస్వతీ దేవి సురభి. ఆధునిక నాటక ప్రదర్శనలకు పుట్టినిల్లు సురభి. నాటకాలకు అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించి పెట్టిన గ్రామం సురభి. వనారక గోవిందరావు చిన్నరాయల కళా తపనకు ఆద్యం పోసిన గ్రామం సురభి. సురభి నాటక మండలికి ఊపిరి పోసిన గ్రామం సురభి. తెలుగు తొలి నదీమణి గాయని కమలాబాయికి జన్మనిచ్చిన కళాక్షేత్రం సురభి. కేంద్ర ప్రభుత్వ నాటక అకాడమీ అవార్డు గ్రహీత నాగేశ్వరరావుకు జన్మనిచ్చిన కళా తపస్వి సురభి.
12 తెలుగు సినిమాలు అందించి నా కళాత్మక తల్లి సురభి. ఉత్తర భారతదేశానికి 25 చలనచిత్రాలు అందించిన సాహితీ సరస్వతి సురభి. మహిళలచే రంగస్థలం ప్రవేశం చేయించి మహిళా సాధికారతను చాటి చెప్పిన పుణ్యభూమి సురభి. వృత్తే దైవం అన్న నానుడికి నిలువుటద్దం సురభి గ్రామం. తార్కాణం కమలాబాయి. 1885 నుంచి నేటి వరకు తన ఉనికిని నిలుపుకోవడానికి తపన పడుతూ హైదరాబాదు నగరాన విలసిల్లి ఉదయిస్తూనే ఉంది సురభి గ్రామం, సురభి నాటకం. ఫ్యూచర్ ఇండియా ఫౌండేషన్ చేయూతన ఊపిరి పోసుకుంటోంది సురభి. రాయలసీమ కళాకారులకు పుణ్యక్షేత్రం సురభి. సురభి అంటేనే సువర్ణాక్షరాలు, చరిత్రలు, మరుగులేని మైలురాళ్ళు, మరుగులేని మైలురాళ్ళు. నా పేరు రావణ్, మరణపం నుంచి వచ్చాను. నేను ఉపాధ్యాయుడిని. పిల్లలకు కూడా సాహిత్యం అనేది అంటాలని చిన్న చిన్న 4-5 వాక్యాలలో రాసి పిల్లవాళ్ళతో కలిగించి వాళ్ళకు కావలసినటువంటి అందించి వాళ్ళతో రాయించి యూట్యూబ్లో పిల్లవాళ్లకు కావలసినటువంటి వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటాను. ఈ విధంగా సాహితీ సేవలను అందిస్తూ ఈ సాహితీ పరంపర కొనసాగాలని కోరుకుంటున్నాను. మరుగున పడిపోతున్న నేటి తరం మరచిపోతున్న సురభి గురించి కథ కఠినంగా వివరించారు. ధన్యవాదాలు మీకు. తర్వాత అనంతపూర్ వాస్తవులు ఎస్ గంగప్ప గారు కనగానపల్లి వలసల గురించి కవితాగానం చేస్తారు. సభ్యులందరికీ నా శీర్షిక నేను డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్, ఇస్లామిక్ డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ అనంతపురం. నా శీర్షిక కనగానపల్లి వలసలు. కనగానపల్లి వలసలు వినదలు వినినంత మీద విస్మయపడు ధనదాహపు పన్నులపై నినదించిన విప్లవమిదని తెలుసుకున్నా. కనగానపల్లి వలసలు వినగానే విషణ్ణ హృదయ వీణారావుని కనివిని ఎరగని పెరుగున వినిపించే అపస్మృతులను వీధులను. ఇది అశేష విశేషం, ఇది అపరూపమిది. వలసల పరిస్థితికి నిలువుటద్దమై కనగాని పల్లె గడ్డ నిలిచే. ఇది ఒళ్ళు మనిపించు పన్నుపై ముళ్ళుగడ్డ వేసి రనికపు పన్నులు రోసిపోయి వలస రూపంతు కొనచుండే పల్లెలను. గ్రామ గ్రామాలు 32 తరలిపోయేటకు పంచాలు ఉండలేక పంచమని 5 పంచాలులన 5 హుక్కులని చేపు హుక్కులకు ఆదిదేవిన వారు అరుదైన నిపుణులు. అవసరాలను తీర్చి అందచేయు పనిముట్టు ఇంటిల్లపాటికి వ్యవసాయ పనులకు, పండుగ పబ్బములకు, వంట పనులకు, ఇంటి కట్టడములకు అంద చందాలను అలుగువారు. కుండలను చేయువారికి కుమ్మరిని, ఇనుప పనిముట్లు కమ్మరి పనియనంగా, కనకపు పని కంసాలి పనియనంగా, కలప పని చేయు పట్లంటి కార్యమనుచు శిలను మంచని శిల్పుతో కలిపి 5 మంది వీరినే పంచాలులందు. వీరి సేవకు ఆవరించంతైన గౌరవము లేక పన్నుభారము అధికమై చిన్నులైంది. విత్తపటాసులకు రేగులు పన్నులు వేసి యావత్తు జగన్మదేలను అవస్థల కూర్చుచున్నట్టున్నదే. చింపకనాయనచు చెప్పడివన్నీ చేసి చూపిన నెత్తుడే పన్ను విక్కరణ మెట్టు సహితుడు నాయక. ఈదలేక అవమానాభివృద్ధి పడి కలిసి మోపుడైనట్టి పన్నులు మొయ్యలేక కష్ట నష్టాలు చెప్పిన తనరు వినరు. కక్కసులైన కక్కసులు పొట్టల అరచేతితో పట్టుకొనుచు పిల్లపాపలు వెంటరా పల్లెవీడి గొడ్డు గోడలు తోలుకొని గోడుగోడున నిలిపించుతూ వదలుచున్నారు. కలకలలాడే
విలవిలవాపోయి పన్ను విపరీతంపై ఫలితం పనిముట్లు కరువే వలసలే కారణమని వలవలవాపోవని పనిముట్లు కరువైన పనులెట్లు చేతుమోయంచు జాలెల్ల అవేయపడి మడకాలు లేకుండా మడక లేకుండా దుబ్బిని ఏదిరి చేసి రుడుకెట్లు రోకలి పండై రోడ్లు లేకుండినా కాలం ఏవి రోడ్లు కలుగుటెట్లు గుండ పంటలు లేక పెట్టి గుబ్బగలమే వడ్లు రోకలి లేకనే లంచగలుగుటెట్లు తాగునీటికి బట్టి గుర్తైన లేరు పంటలు ఆగదు కట్టి నీరు చంటి పిట్టకు పాగాప గట్టి లేరు ఇడుములిట్టి నానాటికి ఎక్కువే ఇది విని అచ్యుతరాయని మణీంద్ర రాజరాజు కరుణామయుడు ప్రజలపైన పన్నులేసి వేయించి పాలకులను శిక్షలేసిన పీడిత పక్షపాతి ఇనుము శిలాశాసనం వలసలాడు పన్ను కట్టాలి కనగాన పల్లెలోన ప్రాథమిక హక్కులను తెలిపి ప్రజలు విన్నపాలను అందించే దయగల అచ్యుతులు కేవల శాసనాలు కాదు పీడించు వారిపై పిడుగుల వానలని కేవల వలసల ఇవి కాదు ధన పిశాచు అధిక పన్నుల ఫలితమని కేవల పన్నులేనివి కాదు జీవోత్సవాల జేబులుగా చిల్లరని కేవల అక్షరాల ఇవి కాదు జనపతి అచ్యుతరాయ కల్పించు రక్తం ఇట్టి నియమ నిబంధనలన్నీ పెంచి అధిక పన్నుల భారం రద్దు చేసి వలసపోయిన పంచాలలో వారినెల్లా తిరిగి రప్పించగలవారు రాచి రప్పాన పెట్టు వాడలకు ఇది చెప్పబెట్టు పన్నులన్నిటికీ ఇది గీటురాయి మనిషి ఘోరాలు మన బ్యాట్ల కట్ట ఇట్టి శాసన రక్షణ చేపట్టవలేదు విన్నవించల మీకెల్ల విలులారా ఇట్టి శాసనాలు ఎన్నెన్నో మట్టి కలిసి మిగిలినట్టు వాటినైనా మరుగు పడకుండా ఒక మంచి తెరువు గనుకో కనగానపల్లి వలసల గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. దాని గురించి వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్. మీకు శ్రీ సట్లపల్లి చిన్నబారెడ్డి గారు తన కవిత వినిపిస్తారు. మీరు సైలెంట్గా ఉండి వింటామంటే మాత్రమే చదువుతా సార్. దయచేసి 2 నిమిషాలు ఇది ఆఖరి. దయచేసి అందరూ వారి కవితను వినాల్సిందిగా మనవి. ఎక్కడ వాళ్ళు దయచేసి కూర్చోండి. వెళ్ళే వాళ్ళు కాకుండా వెళ్ళాలి కానీ సభని డిస్టర్బ్ చేయదు. హిందూపురం అనే ఈ రచన అన్నమాట. ముఖ్యంగా నేను దీనికోసం రాలేదు. పోయిన సంవత్సరం లేపాచి నాటి బతుకుల సాక్షిని ఒక చారిత్రక నవల రిలీజ్ చేసిన దానికి చాలా స్పందన వచ్చినాయి. కాబట్టి అలాంటిది రాయాలని మా హిందూపురం గురించి చాలా మంది పొందాలన్నమాట. అది మొదలుపెట్టిన దీర్ఘకార్యమా రాస్తూ నాకే అనుమానం వచ్చింది. అరే నేను రాసింది సామాన్య ప్రజల కోసం కదా, దీర్ఘకాయం కవితా రూప రాస్తే ఎవరికి అర్థమవుతుంది, ఎంత పని చేస్తున్నారు కానీ నాకు నేనే వచ్చేసుకుని సగం రాయిన తర్వాత మానేసి మనము నడిచి వచ్చిన దారి అందులో ఒక ఊరు అని పెద్ద రాస్తున్నాం. కాబట్టి అన్నారెడ్డి ఫోన్ చేయడానికి ముందు రాసిన పుస్తకాలు దాని శీర్షిక హిందూపుర జనం. ఇంకోటి నేను మా హిందూపురంలో తపల సాహిత్య వేదికని 30 సంవత్సరాలు నేను రచన చేస్తూ నా పుస్తకాలు ప్రకటిస్తూ మా రాష్ట్రంలో ఉత్తమ కథా సంకలనాలకి మా హిందూ ప్రాంతంలో బాగా రచన చేసిన వారికి 10,000 రూపాయలు ప్రోత్సహిస్తున్నాను. హిందూపుర జనం కళలో పరమ భక్తుని ఇలవేలుకు కనిపించి ఏదైనా పుణ్య కావ్యానికి పురమాయించినప్పుడు హిందూపుర జనాన్ని కొంతైనా రాయమని నా అంతరాత్మ అభ్యర్థన. హిందూపురం గురించి రాయమని నా అంతరాత్మ
వైరుకు ఆలవాలం శూద్యూరు జనుల ఆవాసం రాయల సామ్రాజ్యంలో భాగం దినమంతా వెలిగిన సూర్యతేజం సాయంత్రానికి వెలవెలపోయినట్టు శ్రీకృష్ణదేవరాయల పరిపాలన ప్రతాపం అస్తమించే సమయానికి చేతులు మారిన అధికారం మరాఠీ రాజుల స్వాధీనం దశపుత్ర మరాఠాల అడ్డు కప్పి ఆక్రమించుకోవాలని మైసూరు రాజ్యం వెళ్ళిన టిప్పు సుల్తానుని పాచిక వేగుల వార్తల ఫలితం మరాఠాలు అప్రమత్తం ఏనుగుల సవారీలు ఎలుంపోతుల బళ్ళు ఎద్దుల లాగుడులు గుర్రం గాడిదల సమూహం కత్తులు కటారులు తుపాకులు తిరగలు సమస్త సైనిక పటాల కదలిక సత్యపల్లె ఈశాన్య దిశకు చేరిక విడిదికి గుడారాలు జీవాలకు సప్పరాలు వంటలకు కొట్టాలు రాకపోక దారులు సిపాయిల రహస్య కొట్టడీలు వైరులను పసిగట్టే పురుజులు ప్రతి క్షణం అప్రమత్తం విజయము వీర సర్కాల పాఠాలు పోరాటాల తత్వాల శిక్షలు సముద్రాలకు శాంతి కరువు అలలకు విశ్రాంతి అరుదు అధికారం మరిగిన తలకు ఇక చాలు అనే గుణం శూన్యం సముద్రాలకు శాంతి కరువు అలలకు విశ్రాంతి అరుదు అధికారం మరిగిన తలకు ఇక చాలు అనే గుణం శూన్యం అందుకు రుజువులై ఆకలైన కీర్తల్లా సైన్యాల పంజాబీ ఒకవైపు నిజాము రాజు మరోవైపు టిప్పు సుల్తాన్ నిద్ర ఆహారాలు మంచి రాఖీ వడలను తుడిచి రాజ్యాన్ని రక్షించడం అంటే దొంగల్లా దాటుకొని బొమ్మల్లో వీక్షించే గద్దలు రాబందుల నుండి తల్లి కోడి పిల్లలను రెక్కల్లో దాచినట్లు కఠినమైన కాపుదల అధిపతి మురారిరావు సైన్యంలో సరిహద్దుతో అదిలే కంచెల గస్తీ అతని తండ్రి హిందూరావు అలుపెరగని సమరసింహుడు పటాలాల సంరక్షకుడు నీరు నిప్పు గడ్డి కింది పాలు పెరుగు వంట చెరుకు చాకలి కమ్మరి కుమ్మరి వ్యాపారి సఫాయి ఒట్టేమిటి మనిషి శ్రమే ప్రతి పనికి ప్రతి పలు వృత్తుల ప్రజలు చేరి పెద్ద జనావాసమైపోయింది వేడు మీద రాజసదనం చుట్టూ రక్షక ప్రాకారం వెలుపల గస్తీ వలయం కాలానికి కళ్ళను అతికించుకొని రక్షించడం హిందూరావు విధి అందుకే జనావాసం హిందూరావు పీటగా పరిసరాల జనాల్లో పాకి ప్రచారం అయ్యింది కాల ప్రవాహంలో తెచ్చి మరిపిస్తోంది ఇప్పుడు ఒక హిందూ పరం అనే పేరుతో. థ్యాంక్ యూ సార్. గంభీరమైన కంఠంతో వినిపించిన కవితా గారికి ధన్యవాదాలు సార్. తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా నుంచి నరసాపురం నుంచి వచ్చిన శ్రీమతి పేరూరు వెంకట మీనాక్షి గారు శ్రీశైలం గురించి కవితా గానం చేస్తారు. ఓం శ్రీ గురుభ్యో నమః. సభాయ నమః. సభను అలంకరించిన ప్రముఖులకు కవి పొంగవులకు 9వ కవి సమ్మేళనాన్ని ఏర్పాటు చేసిన రాయలసీమ ఆ యొక్క కవులందరికీ కూడా వేదిక వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నానండి. నా పేరు పేరూరి వెంకట మీనాక్షి. నేను రాసిన కథలు, కవితలు, వ్యాసాలు, ఆర్టికల్స్ అన్ని కూడా ప్రముఖ పత్రికలు ప్రజాశక్తి, 5వ వారి చైతన్య మానవిలోను, ప్రజాశక్తిలోను, ఈనాడులోను, శారవాణి పత్రికలోను, సిరా, విశ్వ భవిష్యత్, విశాలాంధ్ర వంటి పత్రికల్లో ప్రచురించారండి. ఇంకా లోకల్ పత్రికలు మనోహరం లాంటి చాలా పత్రికలు ప్రచురితమయ్యాయి. నేను తీసుకున్న అంశం శ్రీశైలం. ఇప్పుడు శ్రీశైలం పైన ముఖ్యంగా నన్ను ప్రోత్సహించి మొన్న రీసెంట్గా అమెరికా భారతిలో నా కథ గమ్యం కూడా ప్రచురించారు. నన్ను ప్రోత్సహించిన అభిరెడ్డి హరినాథ్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు నేను తీసుకున్న అంశం శ్రీశైలం అండి. నల్లమల్ల సోయగాలతో కనువింది చేసేటి అలనాటి దేవరాయల సొగసరి భామ. నల్లమల్ల సోయగాలతో కనువిందు చేసేటి అలనాటి దేవరాయల సొగసరి భామ. కృష్ణ
అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలానే 9వ రాయలసీమ మహాకవి సమ్మేళనాన్ని ఏర్పాటు చేసిన ఆ రాయలసీమ సాంస్కృతిక వేదిక వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్. ఇంత దూరం నుంచి రాయలసీమ అభిమానంతో వచ్చి మా ఇందులో కవితను చదివినందుకు మీకు ధన్యవాదాలు. తర్వాత 3 రామచంద్ర నాయక్ ఉన్నారా? పాండ్యం దత్త శర్మ గారు, బెంగళూరు నుంచి వచ్చిన శ్రీమతి ముద్దు వెంకటలక్ష్మి గారు తన కవిత గానం చేస్తారు. రాయలసీమ మహాకవి సమ్మేళన సభా సరస్వతికి వందన. నా పేరు ముద్దు వెంకటలక్ష్మి, ఊరు బెంగళూరు. నా కవితా శీర్షిక అద్భుతాల సమాహారం. సింహపాకృతిలోంచి ప్రవేశించి పొడవైన సొరంగాల్లో ప్రతిధ్వనిస్తున్న మాటలు నవ్వులను వింటూ నడవడం ఒక మహత్తర అనుభవం. పైనుంచి క్రిందకు జలజలమారుతున్న కవితాధారల శిలాస్ఫటికాల మట్టి పరిమళాల ఆస్వాదన. వేల సంవత్సరాల క్రితం మనలాంటి మనుషులు వాడిన మట్టి పాత్రల స్పర్శనం నిజంగా ఒక అపురూప అనుభవం. వేళ్లతో మీటగానే సప్తస్వరాలు పలికే రాతి ఫలకాలిచ్చే అపరిమిత ఆనందం. శివలింగం, కోటిలింగాకృతుల శిలలు, 1000 పడగల శేషువుల దివ్య దర్శనం భక్తి సంద్రంలో మొలకలు వేస్తున్న దివ్యానుభూతి. సనాతన కాలం నాడు ఋషులు, బౌద్ధ భిక్షువుల పవిత్ర రాతి పలక, ప్రశాంత మండపం, ధ్యాన మందిరం, లక్షల ఏళ్ల క్రితం జీవించిన సూక్ష్మ జీవుల ఆనవాళ్లు, నిత్యం గలగల ప్రవహించే పాతాళ గంగ సెలయేరు. ఇవన్నీ చూడాలనుకుంటున్నారా? అయితే పదండి నంద్యాల జిల్లా. ఘనతకెక్కిన నంద్యాల జిల్లా కీర్తి కిరీటం, కొలిమిగుండ మండల సమీప తెలుగు గుహల సముదాయం. తరతరాల స్థానికుల నాలుకలపై ఆత్మీయంగా గుహలుగా నర్తిస్తున్న, ఆరాధించబడుతున్న పెను గుహల సముదాయం. దేశంలో 2వ అతిపెద్ద గుహల సముదాయం. భూమిపై కనిపించే సాధారణ గుహలు కాదు సుమా ఇవి. భూమి పొరల్లో వ్యవసాయ భూముల దిగువన ఏర్పడిన ఎన్నో గుహల వరుసలు. సున్నపురాతి నిర్మలలో ఏర్పడ్డ గుహల సముదాయాల అంతర్భాగం. అడుగడుగున అబ్బురపరిచే అందాల గుహలు, అద్భుతాల సమాహారం ఈ నంద్యాల బెలూరు గుహలు. నాకు ఈ గుహల గురించి ఈ కవిత చదివే స్వర్ణావకాశాన్ని కల్పించినటువంటి సమ్మేళన సమన్వయకర్త శ్రీ అప్పిరెడ్డి హరినాథరెడ్డి గారు, నా కవితకు మెరుగులు దిద్దినటువంటి కవిత్వ రహస్యవేత్త హరినాథరెడ్డి గారికి, కార్యనిర్వాహక బృందానికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. కవి మిత్రులకు శుభాభినందనలు. స్వస్తి. బెలూరు గుహల గురించి అద్భుతంగా వివరించిన మీకు ధన్యవాదాలు మేడం. తర్వాత నక్వాల ఈరన్న గారు తన కవిత గానం చేస్తారు. అందరికీ నమస్కారం అండి. నా వంతు వచ్చేటప్పటికి ఇక్కడ ఉన్న వాళ్ళలో పావంతే మిగిలారు, మిగతా 30 బయటికి వెళ్ళిపోయారు జనాలు. అయినా తప్పదు, నా వంతు కార్యక్రమం నిర్వహించాలని సంతోషం. నవమాసములు మోసి సర్వ కష్టములను సహించి నవ సంతానం మీద
చల్లని తల్లి నా కన్న తల్లి మెల్లగా పిలచి పెట్టునే పాల పువ్వ తెల్లని వస్త్రములను తొడుగు నే కొల్లని తానొప్పినట్లుగా. నా మాతృమూర్తికి వందనం తెలుసుకుంటూ ఈరోజు నా కవితాంశాన్ని, నా పేరు గబ్బాలి ఈరన్న. నేను ఆర్టీసీలో డిపో మేనేజర్గా రిటైర్ అయి ఉన్నాను. ప్రస్తుతం కర్నూలులో నివాసం ఏర్పాటు చేసి కర్నూలులో ఉన్నానండి. నాది కౌతాళం మండలం, కర్నూలు జిల్లా ఆల్వి గ్రామం. ఆల్వి గ్రామంలో ఉన్న ఒక పెద్ద బావి, చారిత్రాత్మకమైన బావి ఉంది. అది కర్నూలు జిల్లాలోనే కాదు, రాయలసీమలోనే అతి పెద్ద అని అంటే అతిశక్తి కాదని నా నమ్మకం. ఎస్, దాని మీద రాకుంటున్నాను. సరేనండి. మన రాయలసీమలో రాయలేని కాలంలో గోధుమ రంగు రాయితో కర్నూలు జిల్లా కౌతాళం మండలంలో హాల్వి గ్రామంలో వెలసిన పెద్ద బావి హాలత్తు చూశాక కలిగిన కథ ఈ కవిత. నీరెండిన బావి స్థితి, వయసు పండిన జీవి గతి రెండూ ఒకటే. ఉండేటట్లే ఊట ఎండిన బావిని ఊరు పట్టించుకోదు, వయసు పండిన జీవిని ఎవరూ పట్టించుకోరు. జలకళతో నిండుగా ఉన్నప్పుడు జాతరే బావికి గలగలమంటూ ఉండేది, కళకళలాడుతూ ఉండేది. ఊరి అవసరాలు తీర్చేది, భారీ పూజలే పొందేది. నేడు చుక్క నీరు లేక, చూసే దిక్కు లేక, ఒంటరిదై పాడుపడి బావుమంటున్నది బావి. క్రమేణా శిథిలమై నేల గర్భంలో కలిసిపోతున్నది బావి. ఇది బావి. అలాగే జపసత్వాలు నిండా ఉన్నప్పుడు జడుపు లేని జీవికి నవ చైతన్యం పొంగేది, నాకెదురే అన్నట్టుండేది. వారసులకై శ్రమించిన వాడు, వారికే అంతా పంచి ఇచ్చిన వాడు. నేడు వయసు ఉడిగి చూసే దిక్కులేక ఒంటరి వాడై, తోడు నీడ కరువై కుదేలవుతున్నాడు జీవి. క్రమంగా శల్యమై కాలగర్భంలో కలిసిపోతున్నాడు. గుండెలో తడి ఉన్న ఉన్నత జీవులు ఎవరైనా ముందడుగు వేసి ముందుకు కదిలేరా? ఎండిన బావిని, పండిన జీవిని పట్టించుకునేరా? ఇది నా విన్నపం. ధన్యవాదాలు సార్. అద్భుతమైన ప్రాసపదాలతో తన కంఠంతో అద్భుతమైన కవిత నిర్మించిన మీకు ధన్యవాదాలు. తర్వాత మరి ఐశ్వర్య చంద్రగిరి కోట గురించి కవిత చదువుతారు. నా పేరు ఐశ్వర్య, ఫిజియోథెరపీ స్టూడెంట్. మాది బీకోట మండలం, చిత్తూరు జిల్లా నుంచి వచ్చాను. అంశం చంద్రగిరి కోట. శీర్షిక శౌర్యం. కొండ పాదభాగంలో నిర్మాణం, శత్రు దుర్భేదమైన కట్టడం. తన నిండు నింపుకుంది రహస్యం, ఒక వెలుగై వెలిగింది చంద్రగిరి కట్టడం. నరసింహ యాదవరాయుల పౌరుషానికి నిదర్శనం, విజయనగర సామ్రాజ్యపు 4వ రాజధాని. ఆక్రమణకు గురైన ఉనికిని నిలుపుకున్న కోట చంద్రగిరి కోట. రాతి కంచాలు, కోనేటి అందాలు, కలపలేని గోడలు చంద్రగిరి కోటకే సొంతం. ఒకే ఊట నీరు, అయినా 2 రుచులు. ఉప్పు శెట్టి, పప్పు శెట్టి చూడగలం చంద్రగిరి కోటలో మాత్రం. నారాయణుడినే ఆశ్చర్యపరిచే దశావతార శిల్పందాలు, చూసిన ప్రతి మండపంలో కానవచ్చే సకల దేవత ప్రతిమలు. విశాలమైన రాజ్మహల్, రాణ్మహల్ చరిత్రను మన ముందు నిలిపి ఆయుధాలు తనలో నింపుకొని నేడు మ్యూజియంగా మారి జ్ఞానాన్ని పంచుతున్న కోట చంద్రగిరి కోట. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు
పశ్చిమాన కుసుమగిరి, ప్రాంతంలో కమలగిరి, ఉత్తరాన కళ్యాణగిరి, దక్షిణలో వివాంతగిరి, ప్రకృతగిరి శిఖరాల దరిద్ర స్థలాన సర్వరాయులు విద్యానగరి నుండి దక్షిణ దిగ్యాత్ర సాగించి జగదేవి అయ్యలపడ శివక శాసనం నియమించి అది శతాబ్దం 1213లో పదకల్లోల అగ్నికోట జిల్లాలో తేజం మౌఢ్యం పగలు పొందుండగా శైవం వైష్ణవం కొట్టుకుని చదువుతుండగా ఇది ఎక్కడి గురికం, ఇది ఎక్కడ పరిణామం, ఇది ఎక్కడ ఇదేనా భారతీయ సహనం, ఇదేనా ఆంధ్ర సామరస్యం, నిరుపంలో ఏకత్వం. ఈ దశలో పరిపక్వానుభవంతో పరిపూర్ణ విద్యాబలంతో సామాజిక అవగాహనతో సరైన విషయాలతో తన జాతి తన భాష అభ్యుదయం కావాలని సమాజంలో వ్యాపించిన మత వైషమ్యం చివరి మనలోని వెలుగు ఇవ్వాలని తలచాడు. అతనే కవిత్వం దిక్కన అవరోధ మనీషుడు, ఆనంద సాంద్ర అభివృద్ధి పాత్రుడు, అనితర బ్రహ్మవాగ్మయ మహాత్మ రత్న అర్థధారుడు, కవిత్వ అధిక్ష ఇది పొందిన సమయాన్ని ఆంధ్రావళి మూలం మొదలెట్టు భారతామృత అమృతాన్ని కటపటముల గ్రహించిన ఆది మహాభారత రచన కవిత్రలో ఒకడైనాడు. అది పంచవేదం, భారతీయ విజ్ఞాన కోశం, ఉన్నతరీతి ధర్మ వేదాంతం, విశ్వజనీన ఇతిహాసం, వ్యాస మహర్షి సంత మహాభారతం మతాల మధ్య సామరస్య ధోరణిలో ప్రశ్నించి అధ్యయించి శ్రీహరి అజ్ఞాత భక్తుడైనాడు. అందుకే మనసిద్ధి రాజు పిల్లలను మామాని పిలిచినా కూడా వంకతోట కాడ మామ అలంకరి రీతిగా తాను రచించిన మహాభారతాన్ని అంతర్గత స్వరూపాయ శివాయ అంటూ కరుణామను ఎంతో మొదలుగా ఆయన రాజ్యాన్ని అందినాడు. మతపరంగా శివకేశ్వరుల అభినవ చెప్పాడు. ఆయన ద్వైతాన్ని స్థాపించాడు. స్కాంద పురాణం ప్రకారంగా ఒకప్పుడు తుంగా నది తీరంలో గుహాసురుడు గోదావరి తపస్సు చేసి ప్రపంచ విపరీత వరాలు పొంది ఒక గంట పడి జలం బాధించగా శివకేశుడు ఒక్కడై ఆయన అరుణం దాల్చి గుహాసురుడు కురింపగా శాంతిగా అనేరుడు భక్తులు శిల్పగా వెలిసినాడు. జగత్తుకు వెలుగునిచ్చే సూర్యుడొక్కడే, ప్రపంచాన్ని వెలుగుకు చంద్రుడొక్కడే అన్నట్టుగా ఏడు కూడా ఆలోచించిన సాక్ష్యము అదే నక్షత్రం. రాష్ట్రంలో ఒకటై దక్షిణాదిలో రెండవదే, దేశంలో మూడవదైన జగతి కూడా సంగత ఆలయాలు మన తాళతాళ ద్రావిడ శైలిలో విమానులు, గర్భంలో అనంతరాలు, అవరంలో గుడి, చాళుక్య శైలి గుడి కోరి ఉంది ఆలయం. నందిగూడెంపై సౌమంగంలో కూర్చున్నాడు హరేరుడు. ఆ ఉత్తరంలో ఒకే ముఖం, రెండు రూపాలు, గుడి తక్కువ దూరము, గర్భగ్ర శివుని వైపు జటాకుడం, కూతురేకులు, శివుడికి కాకుండరాలు, చేతిలో త్రిశూలము, అభయహస్తం, పక్కన పార్వతి యువకురేకులు తెలిసినది. మరి విష్ణు వైపు తిరిగి కవడము, తిరునామము, చెవికి మకర కుండలం, ఎడమ చేతిలో ఎక్కువ చక్రం. ప్రక్కన శ్రీలక్ష్మి కులమత వైషమ్య సందిగ్ధ నేపథ్యములు మత సామరస్యానికి ఆరంభం అని అర్థానికి దర్శించిన వారికి బంగారంగా అజరామరని పురాణ క్షేత్రము, ఇది అజర క్షేత్రము, కూడా ప్రశస్తి
సార్. బెంగళూరు నుంచి వచ్చాను. ఇంటిపడంలో హంపి స్మారక చిహ్నం అనేది నా వికాసం. దుర్గమమైన దుర్గమది దుర్గమమైన దుర్గమది ఉదయమై వెలుగొందే కుస్తీ తాభగుని భంగి నిల్చే విదోళకం వంద సంగతముగా నిర్గత శాస్త్రవంబులు నిశ్చాక్షి భృత్తుండటం మార్గము ప్రక్కరించే ఒక స్మారక చిహ్నం మానితంబుగా పక్షుల
పక్షుల కిలకిల రావాలే అవని మాట స్వరమైనట్టు చల్లని గాలులు పింజామరలైనట్టు ఏటి మురగలు హిమనీ నదాలై వెలసినట్టు ఊకే జింకల పరుగులు ఎగిరే పక్షుల గుంపులు నాట్యవాడే నవల పువ్వులు వన్య ప్రాణుల ఇంపైన అరుపులు జీవ వైవిధ్యానికి ఆరాధ్యమై వెలసిన పాడు మా రోడ్ల పాడు తరగని వన్నెలతో పచ్చని దిన్నెలపై పరిగెత్తే పక్షి అది బండమేక పక్షి కాకి బట్టలపై కనిపించే కృతజ్ఞత పక్షి ఈ సీమలో మాత్రమే కనిపించే అరుదైన పక్షి బండమేక పక్షి చూడ ముచ్చటైన పక్షి ఏడాదికి ఒక పుల్లు పెట్టే పక్షి కాలానికి ఎదురొట్టి నిలబడిన పక్షి ప్రమాదపు కనుషుల ఏర్పడిన పక్షి ఎగరలేని పక్షి మా బండమేక పక్షి అంతరించిపోతున్నవి అడవి అందాలెన్నో పెరిగిపోతున్నవి మనుషుల మధ్య అంతరాలెన్నో కరిగిపోతున్నవి ప్రతినిత్యం జీవరాశులెన్నో అంతరించిపోతున్నవి అడవి అందాలెన్నో పెరిగిపోతున్నవి మనుషుల మధ్య అంతరాలెన్నో తరిగిపోతున్నవి జీవరాశులు ప్రతి ఏడు ఎన్నో సాగు భూములు బీడు భూములయ్యే పక్షి ఆహారం విషతుల్యమయ్యే బట్ట మేక పక్షి బ్రతుకు భారమయ్యే సాగు భూములు బీడు భూములయ్యే పక్షి ఆహారము విషతుల్యమయ్యే బట్ట మేక పక్షి బ్రతుకు భారమయ్యే సందర్శకులు లేక రోళ్లపాడు కనుమరుగయ్యే సందర్శకులు లేక రోళ్లపాడు కనుమరుగయ్యే బట్ట మేక పక్షికి బ్రతుకునిద్దాం రోళ్లపాడును ఒకసారి కనీసం సందర్శిద్దాం బట్ట మేక పక్షికి బ్రతుకునిద్దాం రోళ్లపాడును ఒకసారి సందర్శిద్దాం అభయారణ్యములో భయము లేకుండా బట్ట మేక పక్షిని జీవింపనిద్దాం అభయారణ్యములో భయము లేకుండా బట్ట మేక పక్షిని జీవింపనిద్దాం జీవ వైవిధ్యానికే తరగని వన్య తెద్దాం జీవ వైవిధ్యానికే తరగని వన్య తెద్దాం థ్యాంక్ యూ ధన్యవాదాలు కర్నూలుకి ప్రాసెస్ అని తెచ్చిన బట్టమేక పక్షి గురించి వివరించారు ధన్యవాదాలు. తర్వాత బెంగళూరు నుంచి వచ్చిన శ్రీ శివాయస్ గారు బోయకొండ గంగమ్మ గురించి కవిత గానం చేస్తారు. నిశ్శబ్దం చెప్తూనే ఉంటారు కానీ ఎవరు వినరన్నమాట. సత్యమైన ఏం జరుగుతుంది అది ఇక్కడ జరగకూడదని మీరందరూ లింకులు కవులు నాయకులు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. నమస్కారం. నాది చిన్న కవిత. బాయకొండ గంగమ్మ దేవి మహిమ శీర్షిక. బాయకొండ గంగమ్మ కరుణా స్వరూపిణి, కష్టాలను తొలగించేది. భూమాత రూపంలో నేను కరుణాజల్లుగా వచ్చాను. కష్టాలు వచ్చినప్పుడల్లా నేను నీకు లొంగిపోతాను. అమ్మ నీ కీర్తి శాశ్వతమైనది, నీవే అందరికీ ఆసరా బాయకొండ గంగమ్మ తల్లి. నీ దర్శనమే పుణ్యం, నిన్న అనుగ్రహమే భాగ్యం, అన్నింటినీ కరుణించేది తల్లి. నీ పాదానికి శరణు బాయకొండ గంగమ్మ తల్లి, శరణు శరణ.